మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 15లో ఏముంటదంటే ఏముంటది ఆర్టికల్? నీకు ఆర్టికల్ కూడా తెలిసారా? ఫేక్ ఆర్టిస్ట్ జాతి, మత, కుల, లింగ వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 14, 15 ఏ విషయంలో వివక్ష చూపకూడదు? అసలు ఇది వివక్ష కిందకి ఎందుకు వస్తుంది? సన్నాశనయ్యాల. అలాగే ఆర్టికల్ 25లో ఒకడు భారతదేశ పౌరుడు, ఏమంటే భారతదేశ పౌరుడు అంటే దళితుడు మినహాయించి అని లేదండి. ఏమంటే దళితుడు అని లేదండి. దళితుడు ఒక్కడే మినహాయింపని లేదండి. అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తనకిష్టం వచ్చినటువంటి మతమును అవలంబించవచ్చు, దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25లో ఉంది. అవును, ఎవరు కాదన్నారు? ఇప్పుడు దళితులు మేము క్రైస్తవ మతంలోకి పోతాం అంటే రాజ్యాంగం ఆపేస్తుందా? నువ్వు వెళ్ళటానికి లేదు, నువ్వు దళితుడిగా ఉన్నావు కాబట్టి నీకు మతం మారే హక్కు లేదని ఎవరని చెప్పారా? మతం మారితే నువ్వు కొన్ని హక్కులు కోల్పోతావు. అంటే ఈ మతంలో ఉన్నప్పుడు నీకు ఏదైతే హక్కులు సంక్రమించాయో ఆ మతంలోంచి బయటికి వెళ్తే ఆ హక్కులు కూడా పోతాయని చెప్తున్నారు. అంతేగాని నువ్వు మతం మారడానికి వీలు లేదని చెప్పి ఎవరు అడ్డు చెప్పట్లేదు కదా సన్నాసి. మత స్వాతంత్రపు హక్కు అంటే ఏంటో తెలియదు హలోగడికి. పంది తిన్నట్టు తింటావు 3 పూట్ల. అంతేగాని ఇదిగో ఈ మతం అధికారిక మతం, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి పక్కకు పోతే మీకు హక్కులు వర్తించవు అనే అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు, ఏ ఆర్టికల్లో లేదు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సొంతంగా తీర్పు చెప్పిందా? ఆర్టికల్ అంటే 341లో చెప్పబడిన దాని ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చామని సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు. అంటే తెలిసిడికి ఆర్టికల్ 341 ఆధారంగా మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా దేని ఆధారంగా ఇచ్చారంటావేంట్రా? మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 అలాగే మరికొన్ని ఆర్టికల్స్ లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఇవ్వబడినటువంటి హక్కులను ఇది శాసిస్తుంది కదా ఈ జడ్జిమెంటు. ఎందుకు శాసించదు? అసలు వాటికి వీటికి పొందనేంట్రా? అది మతం మారడానికి కల్పించిన హక్కు. అది ఆర్టికల్ 341లో షెడ్యూల్డ్ కులాలకి హిందుత్వంలో ఉంటే సంక్రమించే హక్కులేంటి, లేకపోతే కోల్పోయే హక్కులేంటి, అసలు ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు భారతదేశంలో పౌరులందరూ సమానమే, నీ లెక్క ప్రకారం అర్థం, భారతదేశంలో పౌరులందరూ సమానమే. కానీ ప్రత్యేకంగా కొన్ని కులాలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఓసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదు? మనం ఇప్పుడు ఓసీలు వచ్చి భారతదేశంలో పౌరులందరూ సమానమని రాజ్యాంగం చెప్తుంది, కానీ కొంతమందికి రిజర్వేషన్స్ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ వివక్ష గురైనట్ల. ఓసీలు వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడానికి ఒక రీజన్ ఉంది, తీసేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. చెత్త నా కొడక. ఇలాంటి బుర్ర పెట్టుకుని వీళ్ళు మతాలను ప్రచారం చేసేవాళ్ళగా తయారయ్యి దేశం మీద పడి పంది కుక్కలు ఏంటంటే అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. ఎందుకు నువ్వు వెళ్ళిపోరా? నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టులో జడ్జి ప్లేస్లో కూర్చోయక ఇచ్చే నువ్వే తీర్పులు. ప్రతిదానికి ఒకటి చెప్తావు కదా, మోకాళ్ళే విశ్వాసులు గొర్రెలు వచ్చి అయ్యగారు నాకు మరి ఇక్కడికి వస్తే కష్టాలు పోతాయని చెప్పారు, ఇంకా పెరిగిపోతాయి, నాకు టార్చర్ పెరిగిపోయింది, ఇంట్లో అన్నం కూరలు వండుకోవడానికి లేవు, కొండలు మోగుతున్నాయి అంటే మోకాళ్ళే దేవుడు ప్రార్థన చేయి అంటావు కదా. మోకాళ్ళే ఇప్పుడు మరి నువ్వు అందరూ మోకాళ్ళే సొంగమంటావు కదరా. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వు కూడా మోకాళ్ళే సొంగు అయిపోయింది. శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఏం బీకుచున్నాడు? అక్కడ జడ్జి గారిలో జొరబడి మీకు తీర్పు అనుకూలంగా వచ్చేటట్టు చేసుకోవచ్చు కదా. అన్ని మిరాకిల్స్ చేస్తాడు, గ్యాస్ బండ్లు ఎత్తుకొస్తాడు, ఏటీఎంకి వెళ్తే డబ్బులు వస్తామంటే అకౌంట్లో డబ్బులు వేస్తామంటాడు, డిపాజిట్ బై యేసు. ఇన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి కదా. ఈ బొకడా మిరాకిల్స్ చేసే బదులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మార్చొచ్చు కదా. అక్కడ పనిచేయదు మనోడికి. చూడండి, నా కొడుకు గొర్రెలకి కష్టాలు వస్తే మోకాళ్ళు వేయాలంట, వీడికి నొప్పి కలిగితేనేమో ఏంది అసలు అన్యాయం ఏంది? ఇక్కడ దేవుడు లేడు, వాళ్ళ దేవుడు పరిగిరాడు, ఇక్కడ ఆయన పవర్ లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే పాపం పోరాటాలు చేస్తారు, కానీ దళితులు ఏం చేస్తారండి? దళితులు అంటే హిందుత్వంలో ఉన్నవారు రా హల్వరాజ్. ఈ రోజుకి కూడా ఎంతోమంది దళిత సోదరులు హిందుత్వంలో ఉన్నారు, వాళ్ళు నిజమైన దళితులు. వాళ్ళకి అన్యాయం చేశారు ఇన్ని సంవత్సరాలుగా. రాజ్యాంగంలో 75 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నిబంధనని పాటించకుండా మతం మారి కూడా మేము ఇంకా దళితులు అని చెప్పుకుంటూ నిజమైన దళితులకు దక్కాల్సిన రిజర్వేషన్లు దొబ్బేసి అన్యాయం చేశారు వాళ్ళకే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అందరికీ ప్రచారమైంది రాజ్యాంగంలో ఏముందనేది. ఇప్పటి నుంచి మొదలవుతుంది సినిమా. ఇక నిజమైన దళితులకు దక్కాల్సిన హక్కుల్ని ఎవరు లాక్కుంటారో చూద్దాం. ఇప్పుడు వివక్షత అనేది ఏదో పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకున్నా. వివక్షత ఏంట్రా? ఇదేం పదవరు అసలు? మీకేమన్నా మాయరోగమా, జబ్బా, ఇదొక వ్యాధి ఏంటి మీ బాధ? తెలుగు భాష మీద మీకు ఎందుకు పగ అంతా? వివక్ష అనే తెలుగు పదం, వివక్షత ఏంట్రా? అవసరం తెలుగు పదం, అవసరత అంట. అసలు తెలుగు భాషకి తెగుల్లాగా దాపరించారా మీరు? ఇది టాప్ టు బాటం టు టాప్ అన్న దాకా చివరికి సర్వోన్నత న్యాయస్థానం దగ్గర కూడా ఇలాంటి వివక్షత కనబడటం మనకి చాలా గాయం కలిగించే విషయం. నాకైతే చాలా గాయం కలిగించింది. అక్కడ కింద గాయం అయ్యింది వీడికి, అక్కడ కారం పోయాలి నా కొడుక్కి.
కారం పోస్తే సమ్మగా ఉంటుంది అప్పుడు. దీని విషయంలో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఎందుకురా అంత బాధపడుతుందో, ప్రసవ వేదన పడుతుందో ఎందుకు? గదిలో పోయి మోకాళ్ళు వేయి, ప్రార్థన చేయి. నిజదేవుడు, జీవం కలిగిన దేవుడు, పిలిస్తే పలుకుతాడు కదా, మరి నీకు ఆన్సర్లు ఇస్తాడు కదా. దేవుడితో గడపండి అంటావు కదా మాట్లాడితే, వెళ్ళి దేవుడితో గడుపు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ఈ ఖచ్చితంగా కేసు, ఇది పెద్ద కేసు అయితే అసలు. భారతదేశంలో సుప్రీంకోర్టు అధికారాలనే, న్యాయ అధికారాలనే వీడు సవాల్ చేస్తున్నాడు. ఇది మొత్తం రాజ్యాంగాన్ని అవమానించడం, వ్యవస్థలను అవమానించడం, న్యాయస్థానాలనే సవాల్ చేయడం. ఇది కోర్టులే సుప్రీం కాదు అంటున్నాడు. ప్రజలు ఎక్కడ సుప్రీము? ప్రభుత్వాలని ఎన్నుకోవడానికి ఎవరికి రాజ్యాధికారం ఉండాలి, ఏ పార్టీ పరిపాలించాలి, ఏ నాయకుడు పరిపాలించాలి అని ఎన్నుకోవడానికి ప్రజలు సుప్రీం. కానీ సుప్రీంకోర్టుకు ఉండే అధికారాలు దానికి ఉంటాయి. సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్. రాజ్యాంగంలో ఏం చెప్తుందో సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. కోర్టులకు కూడా అధికారం లేదు అని చెప్తున్నాడంటే కోర్టుల మీద తిరగబడండి అని చెప్పి జనాలను రెచ్చగొడుతున్నాడు వీడు. కనుక వీడి మీద మిలిటెంట్ల మీద ప్రయోగించేటటువంటి ఇలాంటి చట్టాలను ప్రయోగించి కనీసం ఒక 4-5 సంవత్సరాలు వీడు బయట తిరగకుండా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. అవునరా, ప్రజల కొరకు ఉన్నారు కానీ పాస్టర్ల కొరకు కాదు. ప్రజలు నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని కాపాడటం సుప్రీంకోర్టు చేసింది. ఇప్పుడు ఈ పాస్టర్ల ప్రయోజనాలు కాపాడటం సుప్రీంకోర్టు పని కాదురా సన్నాసి. ఈ రోజు కూడా దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసు ప్రభువు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా? అంటే యేసుని నమ్ముకుంటే ఏ ఉపయోగం లేదు, బతుకులే మారో. మరి ఎందుకురా మతాలు మారుస్తారు? నువ్వు మతం మార్చడం వల్ల వాళ్ళకు వర్తించే రిజర్వేషన్స్ కూడా పోతున్నాయి కదా, ఇంకా అగాధంలోకి పోతున్నారు కదా. ఎందుకు మరి వాళ్ళ పని కట్టుకుని మతాలు మార్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి, 100 అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. నీ బొకడా బైబిల్లో 1,00,000 ఉన్నాయి, 1,00,000 బొక్కలు ఉన్నాయి. నా బొక్కలో బైబిల్ చెత్త నా కొడక. వాటిని ఏమైనా సరి చేశారా మీరు? వాటి విషయంలో ఏమైనా శాసనాలు చేశారా? వాటి విషయంలో ఏమైనా హద్దులు నియమించారా? నీ బొకడా బైబిల్ సరి చేసావు నువ్వు. ఇతర మతాలని నాశనం చేయమని రాసుకున్నారు కదా తాగుబోతున్నాయి వాళ్ళు. బాగా పూటుగా ద్రాక్షారసం తాగేసి ఇతర దేవతా విగ్రహాలన్నీ పగలగొట్టండి, ఆనవాళ్ళు లేకుండా చేయండి, వాటిని ధ్వంసం చేసి ఆ మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ చంపండి, విగ్రహారాధన వ్యభిచారం అని తాగుబోతులు వాళ్ళు రాశారు కదా. అయ్యేమన్నా సరి చేసుకున్నావు నువ్వు? మనం ఓటేశాం, ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మన సేవకులు, నాయకులు అంటే సుప్రీంకోర్టు జడ్జిని కూడా వీడు ఓటేసి అనుకున్నాడా? కాబట్టి హల్వారాజు గడికే కాదు, ఇలాంటి సన్నాసులు అందరూ చెప్తున్నా ఈ దేశం హిందూ దేశమే. మధ్యలో చేర్చారు సెక్యులర్ అనే పదం చేర్చారు తప్ప ఒరిజినల్గా ఈ దేశం యొక్క ఆత్మ అస్తిత్వం హిందుత్వమే. అందుకే భారత రాజ్యాంగం మొదటి ప్రతి, రాత ప్రతి ఏదైతే ఉందో అందులో శ్రీరాముడు అన్నాడు, శ్రీకృష్ణుడు అన్నాడు, యేసయ్య లేడు అక్కడ. అంటే రామాయణ మహాభారతాలే ఈ దేశ అస్తిత్వము, ఈ దేశ సంస్కృతికి పునాదులు, మూలాలు. రాముడు, కృష్ణుడు ఈ జాతికి మూల పురుషులు. భారతీయుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏంటంటే రామాయణ మహాభారతాలు చూస్తే తెలుస్తుంది. ఆ పునాదుల మీద నిర్మాణమైన జాతి ఇది. మీరు దాన్నే గౌరవించకుండా తొక్కలు నల్లట్ట పుస్తకం పట్టుకొచ్చి, బొక్కల పుస్తకం పట్టుకొచ్చి కారు కోతలకు వస్తే ఇన్ని రోజులు నడిచింది కదా అని చెప్పి ఎల్లకాలం అలాగే ఉంటుందా? ఆల్రెడీ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వు ఏదైతే ఉందో దాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకా అవసరమైతే కఠినమైన చట్టాలను రూపొందించి ఈ పాషాండ మతాల ఆగడాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చట్టాలను రూపొందించే ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన బాధ్యత హిందువులందరి మీద ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.